హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేక్ అయితే రేష్మాని. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. చూడండి, ఒక ప్రెజర్ తీసుకొని అలాగే ఒక కప్ వరకు అయితే ఆయిల్ అయితే పోసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్ వరకు అయితే ఆనియన్స్ అయితే ఇందులోకైతే చూడండి ఇలా అయితే ఆనియన్స్ అయితే ఒక కప్ వరకు అయితే వేసేసుకోవాలి. అలాగే ముందుగా అయితే పుదీనా కొంచెం అయితే వేసేసుకోవాలి. ఇదైతే గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతాకైతే ఇందులోకైతే వేసేసుకోవాలి. చూడండి ఇలా ముందుగా అయితే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాల పేస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇదైతే గోల్డెన్ వైట్ కలర్లో వచ్చినప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే మనమైతే పెద్ద సైజులో ఉన్న టేబుల్ స్పూన్ అంత వరకు అయితే చూడండి ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులోకైతే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ అయితే మనమైతే ఇలా అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అనేది 20 మినిట్స్లో అయితే ప్రిపేర్ అవుతుంది. చూడండి, నేను ఇకైతే ఒక కప్ వరకు అయితే టమోటాలు అయితే ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్ వరకు అయితే టమోటాలు వేసుకొని టమోటాలు అయితే కొంచెం అయితే మెత్తగా అయితే ఉడికి రావాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే నేనైతే ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే ఇందులోకైతే వేసేసుకొని ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకి పులావ్ అనేది ఎంతో హెల్దీగా, ఎంతో టేస్టీగా అనేది ఉంటుంది. చూడండి, నేనైతే లాస్ట్లో అయితే మెంతి కూర అయితే వేసాను. చూడండి, ఇలా వేసిన తర్వాత అలాగే నేనైతే 1.5 కప్పు రేషన్ అయితే తీసేసుకున్నాను. అలాగే వాటర్ అయితే 3 గ్లాసులు అయితే ఇందులోకైతే వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే కొద్దిగా అయితే రైస్ అయితే ప్రెషర్ కుక్కర్లోకి అయితే ఇలా రైస్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా చూడండి, నేనైతే 1.5 గ్లాసుల వరకు అయితే రైస్ అయితే తీసేసుకున్నాను. చూడండి, 3 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని అలాగే 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనమైతే ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉండే పులావ్ అనేది 20 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇదైతే 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అయితే నేనైతే 2 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అయితే 20 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా ఎంత టేస్టీగా ఉండే, ఎంత కలర్ఫుల్గా ఉండే. నేనైతే ఇదైతే చికెన్ కర్రీలకైతే పులావ్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఎంత పలకలుగా ఉంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి. మీ షేక్ రేష్మా.